20 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చండి. ఇండస్ట్రీకి వచ్చి 20 ఇయర్స్లోనే మాకు అనుబంధాలు చాలా మందితో ఉన్నారు మాకు. మా దాసనారాయణరావు మా గురువు గారు, కోటి రామకృష్ణ క్లాస్మేటు. అక్కడి నుంచి మేము ట్రావెల్ అయిన ఈవేళ వరకు ట్రావెల్ అయిన ఎంతోమంది ఆర్టిస్ట్ ఉన్నారు. జనరల్గా చాలామంది ఏంటంటే మీరు ఎంత జేడీ చక్రవర్తి గారి పేరు చెప్పారు కదా, భారతదేశంలో ఎవరికి అర్థమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి. ఒకరు రామ్ గోపాలం గారు, 2 జేడీ చక్రవర్తి గారు, 3 పోసాని కృష్ణమురళి గారు. వీళ్ళు ముగ్గురు జనాలను దృష్టిలో ఏంటంటే వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, కాంట్రవర్సీగా ఉంటారు అనుకుంటారు. కానీ వాళ్ళ ముగ్గురు ఉన్నంత మంచి మనసు చాలా మందికి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు పైకే అలాగ కాంట్రవర్సీగా ఉంటారు తప్ప మన విషయంలో చాలా చాలా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. నాకైతే ఆ ముగ్గురు మీ పేర్లు ఎందుకు చెప్పానంటే ఆ ముగ్గురితో నాకు చాలా మంచి అనుబంధం ఉందండి. పోసాని కృష్ణమురళి గారితో నేను 2-3 సినిమాలు చేశా, జేడీ చక్రవర్తి గారితో సినిమా చేశా, రామ్ గోపాలం గారితో 5 సినిమాలు చేశా. అంటే వాళ్ళు బయట కనబడేంత ఇది కాదు, వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా సున్నితమైన మనుషులు. నేను పిలిస్తే నా కోసం ఖచ్చితంగా జేడీ చక్రవర్తి గారు వచ్చారు, లేదా ఆయన బయటికి రారు. ఫంక్షన్లకి వాటికి ప్రెస్ మీట్లకి వాటికి ఆయన పెద్ద పట్టించుకో రారండి నేను. ఎందుకంటే ఆయన ఈవేళ కూడా కన్నడలో, తమిళ్లో, మలయాళంలో బోల్డ్ సినిమాలు చేస్తున్నారు జేడీ చక్రవర్తి గారు. దయ్యా అని మన ఒక పెద్ద వెబ్ సిరీస్ వచ్చింది, అది సూపర్ డూపర్ హిట్ అండి హిందీలో. అది ఆ ఒక్క వెబ్ సిరీస్తో ఆయన ప్రపంచం అంతా మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసేలాగా సినిమా చేస్తున్నారు ఆయన. అటువంటి వ్యక్తి నేను అన్నయ్య మరి ఇలా ఉంది అంటే నేను నీ కోసం వచ్చి అలా హాయి చెప్పి వెళ్ళిపోతాను అన్నారు. అలా వచ్చి చాలాసేపు ఉండి వెళ్ళారు మీరు చెప్పినట్టుగా. అయితే నేను పిలిచింది 500 మందిని ఆ రోజున, కానీ 2000 మంది వచ్చారు సార్. పట్టలేదు అసలు, ఆడిటోరియం పట్టలేదు. ఆడిటోరియం పట్టలేదు. రెండోది ఏంటంటే ఆ సారథి స్టూడియోలు భయపడ్డారండి. పుష్ప 2 సినిమా గొడవ జరిగింది కదా అక్కడ, అలా తొక్కేసినట్టు ఏం జరిగింది. మా స్టూడియో ఏంటి, మా గొడవ ఏంటి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమని భయపడ్డారు ఆయన. అయితే ఏదో భగవంతుడి దయ వల్ల ఫంక్షన్ హ్యాపీగా జరిగిపోయింది. అయితే నేను అనుకున్న విధంగా అందరికీ మర్యాద చేయలేకపోయాను. జేడీ చక్రవర్తి గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ క్లాప్ కొడతాం కోసం అది పిలిపించుకున్నామండి. వాళ్ళందరితో క్లాప్ కొట్టించకుండానే జనం లోపల రాకుండానే వెళ్ళిపోసి వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానివ్వండి, అంబికా కృష్ణ గారు, ఇలా కొంతమందికి మనం అక్కడ జనాన్ని బతిమాలుతున్నా వెళ్ళట్లేదు జనం. ఇంకా ఏం చేయలేక ఆ పరిస్థితుల్లో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం. మేము కూడా బయటలు తీసుకున్నప్పుడు అందరూ పాజిటివ్గా మాట్లాడారు మీ గురించి. అది మేము చాలా నాకు వెన్నట్టుండి సపోర్ట్ చేసింది సుమన్ గారు అండి. ఆ రోజు నేను ఎంత కష్టపడింది, నాకంటే ఎక్కువ కష్టపడింది సుమన్ గారు. అందువల్ల ఏంటంటే ఆయనకి నాకున్న బాండింగ్ అలాంటిది. ఆయనతో 34 సినిమాలు 30 సినిమాలు చేసాము. మళ్ళీ 15 సినిమాలు కూడా ఆయన ప్రధానమైన పాత్ర చేస్తున్నారు. ఈ 15 మంది డైరెక్టర్లు కూడా ఒక 5 పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. మిగతా 10 మంది ఆల్రెడీ మాతో ఒక సినిమా చేసిన వాళ్ళు 6 ఉన్నారు. కొత్తగా 3-4 మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, అంటే 15 సినిమాలు ఒకేసారి అనౌన్స్ చేయాలన్న ఒక థాట్ ఎట్లా వచ్చింది సార్ అసలు? అంటే యాక్చువల్లీ మేము గత 2004లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 2005 వరకు ఒక 13 నెలల్లో 13 సినిమాలు తీసామండి. అయితే అది ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా అయిన తీసాము. ఒక సెన్సేషన్ కోసం ప్లస్ మాకు కుమార్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు మాకు. ఆయన ఏం చెప్పాడంటే, గురుగారు ఏదో సినిమా తీస్తున్నాం, ఏదో రిలీజ్ చేస్తున్నాం అని కాకుండా ఒకసారి సెన్సేషన్ చేయాలి సార్ ఇండస్ట్రీని. ఇప్పుడు పక్కన స్ట్రైక్ జరుగుతుంది, ఒక పక్కన చిన్న సినిమాలు బతకట్లేదు. ఈ పూర్వం మాకు శాటిలైట్, డిజిటల్, ఓటీటీ, థియేటర్లు 4 రకాల బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ 4 బిజినెస్లు లేవు. ఏ సినిమా అయినా సరే థియేటర్లో అట్లా చిన్న సినిమాలు. రెండోది ఓటీటీ కొనట్లేదు, శాటిలైట్ లేదు. ఇంకా ఈ పరిస్థితుల్లో మీరు ఎందుకు సినిమా తీస్తున్నారు, జనం ఒకసారి మన కోసం డిస్కస్ చేసుకోవాలంటే మీరు ఎలాగ సినిమాలు తీయగలరు కాబట్టి అనౌన్స్మెంట్ మాత్రం ఒకసారి చేద్దాం సార్ అన్నాడు. సరే, ఆ కుమార్ అన్న అతను నాతో 4 సినిమాలు చేశాడు, మంచి ర్యాపోర్ట్ ఉన్న వ్యక్తి. సరే ఒకసారి మనం కూడా చిన్న సెన్సేషన్లా చేద్దాం ఉద్దేశంతో చేసాం. అంటే చేసేదే ఉత్సాహం చేసాం, కానీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఈవేళ స్ట్రైక్ అయిపోయింది. స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోతే వాళ్ళు 30% వరకు పెంచుతున్నారు. ఇప్పుడు మేము అనుకున్న బడ్జెట్ కంటే 30% పెరుగుతుంది. ఇలాగా మళ్ళీ షాక్ మీద షాక్ మాకు కూడా తగులుతుంది. అంటే ఏదైనా సినిమాలు తీయడం అనేది పెద్ద ఏమైనా సమస్య కాదు. సమస్య కాదన్నారా సార్? సమస్య కాదు నాకు, ఆ సమస్య కాదు, అది మీ వల్లే సాధ్యం అవుద్ది. ఆల్రెడీ తీసాం, ప్రూవ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాం. అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ సినిమాలు ఆడట్లేదండి. ఇప్పుడు 2020 నుంచి 2025 అంటే 5 ఇయర్స్ అయిందండి. ఈ 5 ఇయర్స్లోనూ కూడా ₹1 కోటి లోపు తీసిన సినిమా ఏది ఆడలేదండి. సంవత్సరం ఒక సినిమా లెక్కేసుకున్నా 5 సినిమాలు ఆడాలి కదా, ఈ 5 సినిమాలు కూడా ఆడాల. ఆడిన సినిమాలు బలగం, మ్యాడ్ ఇలాంటి సినిమాలన్నీ కూడా 3-4-5 క్రోర్స్ పెట్టి తీసినాయి తప్ప ₹1 తీసినవి కాదు. నాకు తెలిసి ₹1 తీసిన సినిమాలు నాకు తెలిసినవి 2 ఉన్నాయండి. కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక సినిమా, సినిమా బండి ఒక సినిమా. ఈ 2 మాత్రమే 40 లక్షలు 30 లక్షల బడ్జెట్లో తీసి హిట్ అయింది. అసలు మీద ఏ సినిమా ఆడలా, సంవత్సరం ఒక సినిమా కూడా లేదు. ఇప్పుడు మేము తీసే సినిమాలు ఎక్కువ అన్ని 1 crore లోపే.
1 కోటి పైన ఒక 4 సినిమాలు తీస్తున్నాం కానీ ఉమ్, అవి కూడా ఆడవు. ఎందుకంటే ₹1 కోటి నుంచి ₹3 కోట్ల సినిమా తీసి కూడా ఆడలేదు. ఉమ్, నేను చెప్పిన ఇందాక హిట్ అయిన సినిమాలని అబౌవ్ 4 crores 5 crores ఉమ్, అంటే చాలా మంది తెలియదు. అవును బలగం అంటే కొత్త వాళ్ళు తీశారు కాబట్టి ₹1 కోటి అయిపోయి ఉంటుంది అనుకుంటారు. కాదు, తీసినది దిల్ రాజు గారు. అవును 100 రోజులు షూటింగ్ చేశారు ఆ సినిమా. ఆ దిల్ రాజు గారు అంటే దానికి బోళ్ళన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, అన్నీ చేస్తారు. అవును. అవన్నీ 5 కోట్ల పైన బడ్జెట్ సినిమాలు. అంటే ఏమైనా హిట్ అయినా ప్రాఫిట్ వచ్చింది కాబట్టి పర్లేదు అనుకోండి. అలాగా ఇప్పుడు ఈవేళ స్లంప్లో ఉన్న టైంలో ఎందుకు చేస్తున్నామని పొద్దున్న డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు. ఉమ్, మీకు ఏదో అజెండా ఉండి ఉంటుంది, లేకపోతే మీరు ఎందుకు తీస్తారు, డబ్బు ఎందుకు పోగొడతారో తెలిసి అన్నాడు. నేను ఒకసారి ఆలోచించుకుంటే నాకు ఆన్సర్ లేదు దానికి. ఎందుకు తీస్తున్నా నాకు తెలియదు, డబ్బు పోతుంది నాకు తెలియదు. అదే మనం సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం, అది ఇంతవరకు ఈజీగా ఉంది, ఉమ్, డబ్బు కూడా ఉంది, ఇబ్బంది లేదు. డబ్బు పోతే ఎలా తట్టుకోగలం అనే విషయం నేను ఎప్పుడూ ఆలోచించలా. ముందు తీయడం వరకే ఆ. ఉమ్, అదే పోతుంది అని భారతదేశం జనం అందరూ అనుకుంటున్నారు. నేను కూడా ఏకీపిస్తాను కానీ ఉమ్, ఆ పోకుండా సినిమాలు తీయాలి నాకు తెలుసు. ఉమ్.